ఆంధ్రప్రభ నేను మీ హేమ. దొంగ ఓట్లతో గెలవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఎపిక్ కార్డులు కూడా మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారని, దొంగ ఓట్ల ఆధారంగానే జగన్ వై నాట్ 175 స్లోగన్ ఇచ్చారని ఆరోపించారు. దొంగ ఓట్ల విషయంలో ఏఐఎస్ అధికారి సస్పెన్షన్ చేయడం బీజేపీ విజయమన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు పూర్తిగా దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారన్నారు. ఓటు మార్చుకునే అవకాశాన్ని కూడా వైసీపీ నేతలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓటర్లను భయపెట్టి ప్రలోభ పెట్టే వారిపై ఫోకస్ పెడుతున్నామన్నారు పురంధేశ్వరి. మోదీ చేసిన మంచి, జగన్ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పేదల కోసం ప్రధాని అమలు చేసే పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలకు గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేయాలని, 23 జిల్లాల్లో పర్యటించి అక్కడ పార్టీ నేతలపై సమీక్ష చేస్తామన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను జగన్ ప్రభుత్వం తగ్గిచ్చేస్తుందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని తమ బియ్యంగా జగన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారన్నారు.